బుమ్రా వికెట్లు తీసుకోలేదు, కానీ అతనే షో చేశాడు అని ఒక లెజెండ్ చెప్పాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీసుకోని జస్ప్రీత్ బుమ్రా గురించి డేల్ స్టెయిన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు వికెట్లు లేకపోయినా ఎలా బుమ్రా మ్యాచ్లో హీరో అయ్యాడు? ఇదే ఇప్పుడు పెద్ద చర్చ. ఐపీఎల్ 2026లో బుమ్రాకు ఈసారి స్టార్ట్ చాలా సైలెంట్ గా ఉంది. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన అతను ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. మొత్తం 15 ఓవర్లలో 123 పరుగులు ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కు ఎన్నోసార్లు మ్యాచ్ విన్నర్ గా నిలిచిన ఈ స్టార్ బౌలర్ ఈ సీజన్లో మాత్రం కాస్త కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. అయితే అతని లైన్ లెంగ్త్ మాత్రం ఇంకా కంట్రోల్లోనే ఉన్నాయి, కానీ బ్రేక్ త్రూ మాత్రం రావడం లేదు. ఇదే ఇప్పుడు ఎంఐ ఫ్యాన్స్ ను కాస్త టెన్షన్లోకి నెట్టింది. ఇటీవల ఎంఐ బౌలింగ్ యూనిట్ మొత్తం కూడా ప్రెజర్లోనే ఉంది. అదే సమస్య మళ్లీ బయటపడుతోంది. అయితే సౌత్ ఆఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ మాత్రం బుమ్రాకు పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. ఆర్సీబీ మ్యాచ్లో అతని స్పెల్ గురించి మాట్లాడుతూ, ఈ స్కోర్లో ఇలాంటి ఫిగర్స్ చాలా విలువైనవి. బుమ్రా ఈ రోజు తన స్కిల్స్తో షో చేశాడు. ముఖ్యంగా అతని యార్కర్స్ అద్భుతంగా ఉన్నాయి. కొన్నిసార్లు లెంగ్త్ మిస్ అయినా అది బుమ్రా నుంచి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది అని స్టెయిన్ చెప్పాడు. అంటే వికెట్లు లేకపోయినా అతని బౌలింగ్ ప్రభావం ఎంత ఉందో ఈ మాటల్లోనే అర్థమవుతుంది. ఇక రవిచంద్రన్ అశ్విన్ కూడా బుమ్రాకు సపోర్ట్గా నిలిచాడు. బుమ్రా వికెట్లు తీసుకోవడం కంటే యార్కర్స్ వేస్తూ ప్రత్యర్థులను రన్స్ చేయకుండా అడ్డుకోవడం ఇంకా ముఖ్యమైనది. ముఖ్యంగా వాంకెడే లాంటి గ్రౌండ్లో ఇది చాలా కీలకం అని చెప్పాడు. అలాగే టీ20 క్రికెట్లో బౌలింగ్ పార్ట్నర్షిప్ కూడా చాలా ముఖ్యం అని, ఒక బౌలర్ ఒంటరిగా ఏమీ చేయలేడని కూడా అశ్విన్ వివరించాడు. గతంలో మలింగ కూడా ఇదే విషయము చెప్పాడని గుర్తు చేశాడు. ఇది కేవలం బుమ్రా సమస్య మాత్రమే కాదు, మొత్తం ఎంఐ బౌలింగ్ యూనిట్ ఫామ్లో లేదు. ట్రెంట్ బౌల్ట్ 3 మ్యాచ్ల్లో కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అతని ఎకానమీ కూడా చాలా ఎక్కువగా ఉంది. శార్దుల్ ఠాకూర్ 5 వికెట్లు తీసుకున్నా ఎక్కువ రన్స్ ఇచ్చడం వల్ల అతని ఇంపాక్ట్ తగ్గిపోయింది. అంటే మొత్తం బౌలింగ్ యూనిట్ ఇంకా సరైన రిథంలోకి రాలేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ముందున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ ను ఎదుర్కోబోతుంది. ఈ మ్యాచ్లో బుమ్రా తిరిగి తన ఫామ్లోకి వస్తాడా? ఎంఐ బౌలింగ్ యూనిట్ రీబౌండ్ అవుతుందా అన్నది చూడాలి. కానీ ఒక విషయము మాత్రం క్లియర్, వికెట్లు లేకపోయినా బుమ్రా ఇంకా గేమ్ను కంట్రోల్ చేసే బౌలర్. అతను తిరిగి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. ఈ టాపిక్ పై మీ అభిప్రాయం వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.